నమస్తే అన్న. అంటే గత సంవత్సరం నుంచి ఇట్లాంటి ప్రైవేట్ సంస్థల్లో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా గానీ వీటిపైన ఒక కమిటీ వేసి ఏమి చేయట్లేదు ప్రభుత్వం. అంటే ఎందుకు అసలు ఇలా ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఇది రొటీన్ గా జరిగే ప్రక్రియనే. ప్రతి ప్రభుత్వము ఇదే విధంగా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందించి దానికి తూతూ మంత్రంగా ఒక కమిటీ, విద్యా వ్యవస్థలో కమిటీ వేసి దాన్ని ఏదో ఓ, విషయాన్ని మర్చిపోయే విధంగా వ్యవహరిస్తారు తప్ప కఠినంగా చర్యలు ఏ పర్మిషన్ కు ఏ పర్మిషన్ ఏ క్యాంపస్ కు ఉంది, ఏ క్యాంపస్ పర్మిషన్ లేదో ఉన్నత ఉన్నత అధికారులతో కమిటీ వేసి ప్రతిదానికి సిలబస్ ఏంది, దాని విధి విధానాలు ఏంది, గైడ్ లైన్స్ పాటిస్తే ఏ సమస్యలు ఉండవు. కానీ అడ్డగోలుగా పుట్టగొడుగుల్లాగా ప్రతి విద్యాధికారులు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఇటువంటి వేల ఫీజులు పెట్టి, లక్షల ఫీజులు పెట్టి ఎక్కడికక్కడ ఈ సిలబస్ ను మేము ర్యాంకులు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ నారాయణ సంస్థలకి, శ్రీ చైతన్య సంస్థలకి ప్రభుత్వాలు భయపడుతున్నాయా? ఎస్, అబ్సల్యూట్లీ ఒప్పుకోవాలి. ఎనీ ప్రభుత్వం నారాయణ చైతన్య విద్యా సంస్థలకు వాళ్ళ హోబీలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు భయమా, లేకపోతే వాళ్ళ ఒప్పందాలు ఏందో, వాళ్ళ వ్యవహారాలు ఏందో ఎవరికి అర్థం కావు. ఈ ఆర్థిక సంబంధాలు ఏ సంబంధాలు మినహాయిస్తే ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం నారాయణ చైతన్య కాదు, ప్రతి కార్పొరేట్ సెక్టార్ కు వాళ్ళకు ముడిపడి ఉంది. అంటే వీళ్ళ బిజినెస్ వల్ల పిల్లలు బలైపోతున్నారా? ఎస్, వాళ్ళ వ్యాపారం వల్ల విద్య నాణ్యమైన విద్యను ఎవరంటారండి? దీన్ని విద్యా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇన్ని రోజులు విద్య లేదా? ఆ కాలంలో నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా విద్య లేకుండా లేదు కదా. ఇప్పుడు ప్రతి ప్రతి స్వాతంత్రం వచ్చినప్పుడు రాకముందుకు బ్రిటిష్ కాలంలో నైజాం ప్రతి కాడ విద్య ఉంది. కానీ నాణ్యమైన విద్య అందిస్తని చెప్పి అనవసరంగా ఆత్మహత్యలకు గురి చేసే ప్రక్రియ పెడుతున్నారు. కార్పొరేట్ వింగ్ పెట్టి ఈ హాస్టల్ వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచే నారాయణ చైతన్య వేధింపులే. వాళ్ళ ర్యాంకుల కోసం పిల్లల్ని అనవసరంగా వాళ్ళకు నిద్ర లేకుండా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళకు ఆత్మహత్యలు దారిస్తారు. వీటి మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఇటువంటి క్యాంపస్లు సీజ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే గతంలో చూసుకున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి, ఎక్కడ కూడా సీజ్ చేయలేదు. దీన్ని ఎలా సీజ్ చేస్తారు? ఇప్పుడు దీని పర్మిషన్ లేదు, కనీసం ఈటీఆర్ఐ లేదు, నెంబరే లేదు. దానికి బిల్డింగ్ వ్యాపారం చేస్తురా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, స్కూల్ అనేది బోర్డే లేదు. ఉందా? మీకు కనిపిస్తుందా? ఈ స్కూల్ అని ఎట్లా గుర్తిస్తారు? ఎవరు గుర్తించాలి? వాళ్ళు మార్కెటింగ్ చేసే పిల్లల్ని పెట్టుకుని ఆ స్కూల్ అని నడుపుతారు తప్ప దానికి సంబంధమే లేదు. అది కంపెనీనా స్కూలా ఎవరికి తెలుసు? ఎట్లా సీజ్ చేస్తారు? మన కంప్లీట్ ఇవ్వగానే ఇష్యూ జరగానే సీజ్ చేస్తారు. 4 రోజులాగి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అకాడమిక్ ఇయర్ ని తప్పించలేమని చెప్పి ఏదో ఒకటి వాళ్ళకు మళ్ళీ దొంగ పర్మిషన్లు తీసుకొని మళ్ళీ స్కూల్ నడిపించే కార్యక్రమం పెడతారు తప్ప తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం చూస్తలేరు విద్యాధికారులు. ఎన్ని జరుగుతున్నా గానీ మరి పేరెంట్స్ లో కూడా ఎక్కడ కూడా మార్పులు రావట్లేదు కదా. ఇలాంటి ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధం అవుతున్నారు. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ విద్యార్థి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వీళ్ళు ర్యాంకుల ప్రలోభాలకు గురిపెట్టి పైసలు ఉన్నా లేకున్నా అప్పు చేసో సప్పు చేసో నా పిల్లోడు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో వారు డైరెక్ట్ ఏం చేస్తారు, నారాయణ స్కూల్లో బాగా చదువుతున్నారు, చైతన్య స్కూల్లో బాగా చదువుతున్నారు, మా ఇంటి పక్కనకి ర్యాంక్ వచ్చింది, ఇంటి ముందుకు వచ్చింది, 1వ ర్యాంక్ వచ్చింది, 2వ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళ ప్రలోభాలు పడి మా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వేస్తారు తప్ప వాళ్ళు ఇట్లా అరేంజ్మెంట్ చేస్తారు. ఇట్లా ఆత్మహత్యలకు ఇబ్బంది అవుతుంది అంటే ఏ పిల్లడు కూడా వేయరు. రెండవది, వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడిలో భాగంగా వాళ్ళు సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, వాళ్ళ ఒత్తిడిలో భాగంగా హాస్టల్లో ఉంటే పిల్లాడు చదువుద్దని చేస్తారు తప్ప వీళ్ళ ర్యాంకుల కోసం వాళ్ళకి ఒత్తిడి గురి చేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రవర్తిస్తున్నది మా వాదన. అసలు అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రిన్సిపల్ తోటి విద్యార్థులతో కొట్టించడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ విషయం మాకు తెలియదు. కానీ వాళ్ళ అబ్బాయి ఎప్పటి నుంచో ఇంటికి ఉండలేననే స్థితిలో ఉన్నాడు, ఇంటికి పోతానని అంటున్నారు. కానీ వీళ్ళు పైసలు తీసుకొని వీళ్ళు పైసలు రిటర్న్ ఇయ్యరు. పేరెంట్స్ కు నచ్చ చెప్తారు, మేము మా దగ్గర ఉంటే ర్యాంకు మంచిగా వస్తుంది, భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మంచిగా చదువుతాము, మా దగ్గర ఉంటే మేము వాచ్ చేస్తాం. ఫీజు పే చేస్తే మళ్ళీ రీఫండ్ ఉండదా? రీఫండ్ ఉండదు కదా. ఉండదు కాబట్టి ఆ ఇయర్ మొత్తం ఉండాల్సిందే. ఇయర్ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఎవరు పోలేం కదా. మనమైనా ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ అయినా అకాడమిక్ ఇయర్ మధ్యలో పోలేం కాబట్టి ఆ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా ఉండాలి కాబట్టి ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళకి పనుల ఒత్తిడిలో భాగంగానే ఆత్మహత్యలకు దారితీస్తుంది. అంటే ఇప్పుడు పిల్లల్ని అప్పచెప్పడం కూడా ఒక జైల్లో ఒక ఖైదీని అప్పచెప్తారు, అట్లా అప్పచెప్తున్నారు అన్న. కార్పొరేట్ విద్యా వ్యవస్థ అంటేనే అప్కమింగ్ చర్లపల్లి జైలు ఆర్ చెంచల్గూడ జైలు అవన్నీ కొంచెం హోబియట్స్ గా ఉంటాయి, అంటే విశాలంగా ఉంటాయి. అంతకన్నా ఘోరంగా ఉంటాయి సబ్ జైళ్ళ టైప్. జైలు సెంట్రల్ జైలు సబ్ జైళ్ళ టైపే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంటాయి. ఇది కనుక ఏ విద్యా సంస్థ కూడా సబ్ జైల్సే. సబ్ జైల్లో అన్న కొంచెం వెసులుబాటు ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువ పని ఒత్తిళ్ళు ఉంటుంది. నిద్ర మినాయిస్తే మిగతా అన్ని కూడా ఆ సిలబస్ రుద్దుతా ఉంటారు. అందరికి కూడా పడదు కదా, అందరు అంతే నాలెడ్జ్ తో ఉండరు కదా. ప్రతి ఒక్కరు 100% తీసుకునే విద్యార్థి ఒకరు ఉంటారు, 50% విద్యార్థులు ఉంటారు. 50% 100% సిలబస్ ఉడితే
ఈ విధంగానే ఉంటుంది. అసలు ఈ నారాయణ కాలేజ్ ని శ్రీ చైతన్య కాలేజ్ ని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదా? ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కదా. ఒకటి ఏం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ నారాయణ అయితేంది చైతన్య అయితేంది వాళ్ళకు ఆర్థిక బలం అంగబలం ఉమ్. అధికార బలం ఉండడం మూలంగానే ఈనాడు ఇక్కడ సంస్థలను ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా సంస్థల్ని నెలకొల్పి ఓన్లీ కేవలం ఫీజులు రాబట్టడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం మాత్రమే సంస్థలను ఎస్టాబ్లిష్ చేసి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కు ఏ మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు లేకుండా ఎక్కడ నామ్స్ లేకుండా ఒక ఫైర్ సేఫ్టీ లేకుండా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగా లేకుండా ఒక క్వాలిఫైడ్ టీచర్స్ మెయింటైన్ చేయకుండా కేవలం ఒకటే ఏం జరుగుతుందంటే ఓన్లీ ఫీజులు మాత్రమే రాబట్టుకోవడం కోసమే వీళ్ళు అధికార బలంతో చేస్తున్నటువంటి హత్యలు. మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే నారాయణ చైతన్యలో ఇప్పటికి దాదాపు ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందిస్తలేరు. దీనిపైన తక్షణమే ఒక విద్యాశాఖను కేటాయించి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించి దీనిపైన పునర్ప్రక్షాళన చేయాలి. ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్య జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే అక్కడ ఉన్న సంస్థ గుర్తింపును రద్దు చేసి త్వరితగతిన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. కాబట్టి అధికారుల పైన కూడా మేము అసలు జరగడమే ఈ నారాయణ కాలేజీల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కదా. కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సంస్థలే కదా. వాళ్ళ సంస్థలు ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రెషర్ ఇప్పుడు విద్యార్థుల పైన వాళ్ళ ర్యాంకుల కోసమో మార్కుల కోసమో ఆ డిస్ప్లేల టీవీలలో డిస్ప్లే చేయడం కోసమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవడం కోసం మాత్రమే వీళ్ళు విద్యార్థుల పైన పెడుతున్నట్టు ప్రెషర్ మూలంగానే విద్యార్థులు తట్టుకోలేక చదవాల్సిన దానికంటే టైం ఇంకెక్కువ తీసుకోవడం వలన వాళ్ళు ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతారు. ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తే వాళ్ళు వినలేని పరిస్థితి మూలంగానే విద్యార్థులు సూసైడ్ చేసుకునే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను తక్షణం అరెస్ట్ చేసి లోపల ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. జరగని పని అన్న. జరగాలి, ప్రభుత్వం తీసుకోవాలి. అది ప్రభుత్వం తీసుకుంటే జరుగుతుంది. కానీ ప్రభుత్వం కార్పొరేట్ సెక్టర్ రెండు వాళ్ళు లోపల ఒప్పందాలు చేసుకోవడం మూలంగా ఇది జరుగుతలేదు. ఈ ప్రెజర్ ఏం జరుగుతుందంటే విద్యార్థుల పైన పడుతుంది. విద్యార్థులు మానసికంగా ఇక్కడ పెట్టే ప్రెజర్ వలన విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకు తలొగ్గకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సిన బాధ్యత కర్తవ్యం వాళ్ళ పైన ఉన్నది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి. ఇది పోలీసులే పంపించారు కదన్న వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కూడా. వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా వీళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంకా బంధువులు కానీ ఏదైనా దాడులు చేస్తారని పోలీసులనే పెట్టారు ఇక్కడ. ఇక ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని మనం వస్తే మన మీదనే ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఎక్కడైనా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రైవేటు సంస్థ కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు కామన్ గా. కానీ మా విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడినటువంటి యాజమాన్యాల పైన తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇక్కడ పరిస్థితి ఇక్కడ చూసుకుంటే పేరెంట్స్ అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక జైల్లో ఉంది ఇదంతా కూడా. పేరెంట్స్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. బయట సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి పిల్లల్ని బయటకు పంపిస్తున్నారు. అని వీరు చెప్తున్నట్టుగానే చాలా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది కూడా ఆత్మహత్య ప్రయత్నాలకి పాల్పడుతున్నారు. ఈ విద్యార్థి కూడా అలాగే చనిపోయాడు. అండ్ తోటి విద్యార్థులతో కొట్టించడం ఆ అబ్బాయికి చాలా ఇబ్బంది పెట్టింది. సో దాన్ని జీర్ణించుకోలేకే ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఈ విద్యా సంస్థల చాప్టర్